మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోతుల బెడద నుండి తప్పించుకున్నటువంటి వినూత్న ఆలోచన వచ్చిన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. కానీ ఇది అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మొత్తం కరీంనగర్ మొత్తం కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఒకానొక సందర్భంలో చాలా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, చాలా మంది కూడా కుక్కలతో చాలా బెడద ఉండేది. అంటే కుక్కలతో చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ, చాలా మంది ఆ కుక్కల దాడిలో గాయాల పాలై చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఒకానొక సందర్భంలో. కానీ ఇప్పుడు మాత్రం ఆ కుక్కల బెడద అనేది తగ్గిపోయి కోతుల బెడద మొదలైంది. కోతుల బెడదతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే కమాన్, లక్ష్మీనగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మదననగర్, కృష్ణనగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ కోతుల బెడద వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ, కోతులు కూడా చాలా మంది పైన అటాక్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కోతుల బెడద వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి వచ్చి వాళ్ళు లేని సమయంలో ఆ కిటికీ ఉంటే ఆ కిటికీలో నుండి ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాన్లను చెల్లాచెదురుగా పడేయడము, తినుబండరాలు ఏమైనా ఉంటే వాటిని తినేయడము, అంటే చెల్లాచెదురుగా ఇష్టం వచ్చినట్టుగా చేయడం, ఇలాంటి చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి కరీంనగర్లో. అదే విధంగా చాలా మంది కూడా అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి కరీంనగర్లోని కమాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కాలనీ ప్రజలు ఒక వినూత్న ఆలోచన చేపట్టారు. వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బెటర్. సో చూశారు కదా, కమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాసవి కాలనీ స్థానికులు చేసినటువంటి ఈ పనితో ఆ కోతులు అనేవి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఈ కాలనీ వైపు చూడడమే మానేశాయి. అంటే ఈ కొండంగతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ప్రతి ఒక్క ఇంటికి గేటుకు ఏర్పాటు చేయడంతో కోతులకి కొండంగ అంటే చాలా భయం. అయితే ఈ ఆలోచన మరి ఈ కాలనీ వాసులకు ఎవరు వచ్చిందో ముందుగా కానీ ఈ ఆలోచన చేపట్టడంతో అప్పటి నుండి ఈ కొండంగ ఫ్లెక్సీలు ఇంటింటికి ఆ ఫ్లెక్సీలు పెట్టినప్పటి నుండి కోతులు మాత్రం ఈ వైపుగా రావడమే మానేశాయట. అప్పటి నుండి ఈ కాలనీ వాసులంతా కూడా కోతుల బెడద లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. అసలు ఒకసారి ఈ కాలనీ వాసులతో మనం మాట్లాడదాం. ఈ కోతుల బెడద ఎంత ఉండేది, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఇప్పుడు ఈ కోతుల బెడద వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉందా లేదా అనే విషయాన్ని కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకుందాం మనం. వాసవి కాలనీకి చెందిన స్థానికులు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. అమ్మ చెప్పండి, ఈ కోతుల బెడద ఎలా ఉండదు ఈ ఏరియాలో? చాలా ప్రాబ్లమ్ చేశాయండి కోతులు. రోజుకొక 20-30 కోతులొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఓకే. అందరి మీద పడడము, గేటు లైట్స్ పగలగొట్టడం, బైక్స్ అట్లా. పిల్లలు బయటకెళ్ళకుండా ఆడుకోకుండా, చెట్లు లాగడము. అసలు మెస్ డోర్స్ తీసుకొని కూడా లోపలికొచ్చేవండి. ఓకే. అట్లా చాలా ఇబ్బంది పెట్టేవండి. అంటే బయటికి రాని పరిస్థితి మొత్తం. అవునండి. అసలు మేము ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేము. ఎవరు కూడా బయటకెళ్ళకుండా, ఎవ్వరు రాకుండా అట్లా చేసేవండి. ఓకే. సో కోతులకు కొండంగకు భయపడుతుంది కదా అని కొండంగను ఎలాగో తీసుకురాలేము కానీ మా కాలనీ వాళ్ళకి ఒక కొత్త ఆలోచన వచ్చిందండి. అది ఫ్లెక్సీ కడితే రావేమో అనే చిన్న ఆలోచనతోటి ఫ్లెక్సీ వేయించి ప్రతి ఇంటి గేటుకి కట్టడం జరిగిందండి. అది కట్టి నుంచి కొంచెం రావడం తగ్గిందండి. మొత్తం పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు ఏం లేదు. మొత్తం అని చెప్పలేను. కాకపోతే ఫస్ట్ వచ్చినాయంటే ఒక 2-3 డేస్ ఉండేటివి. ఓకే. బట్ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నాయండి. అంటే గుంపులు గుంపులు వచ్చేది ఇప్పుడు అట్లా లేదు. అట్లా లేకుండా చూసి వెళ్ళిపోతున్నాయి. ఓకే. మరి ఎవరికి వచ్చింది ఫస్ట్ ఈ ఆలోచన ఈ కాలనీలో? ఇది కొమరవెల్లి రాజన్న అని ఓకే. తనకు ఆలోచన వచ్చిందండి. సరే అని అందరు కాలనీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. దాని ద్వారా అందరం అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా ఉంటున్నారు ఇక. చాలా హ్యాపీగా ఉంటున్నామండి. ఓకే. ఎవరైనా దాడి చేయడం లాంటివి జరిగాయా? మీద పడడము అలాంటివి చేశాయండి. ఉమ్. పడినవి. ఓకే. పిల్లలైతే చాలా భయపడేవాళ్ళు బయటకు వస్తే. ఈ వాసవి కాలనీలో ఈ కోతుల బెడద నుండి తప్పించుకున్నటువంటి వినూత్న ఆలోచన వచ్చిన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. కోమరవెల్లి రాజన్న గారు. సో వారితో మాట్లాడదాం. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ఆలోచన
ఈ ప్లాన్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పుడు ఎలా ఉందని కనుక్కుందాం. అలా చెప్పండి. ఈ ఆలోచన అసలు ఎప్పుడో వచ్చింది? మీకు ఎలా వచ్చింది ఇది? వాస్తవానికి కొన్ని ఏండ్ల నుంచి కోతుల బెడద చాలా ఎక్కువ ఉన్నది మా కాలనీలో. దాంతో ఏం చేయాలనే పరిస్థితి అనేది అసలు ఏం తోయలేదు. ఉమ్. అనుకోకుండా ఒకరోజు ఫ్లెక్సీలు అనేది ఒక పేపర్లో ఎక్కడనో నెట్లోనో ఏదో ద్వారా చూడడం జరిగింది. ఓకే. ఓన్లీ మన ఇంటి ముంగట ఒకటి కట్టుకుంటే సరిపోదనే ఉద్దేశంతో కాలనీ ప్రతి గేటు కూడా ఒక వేరే రకంగా కూడా ఒకటే రకం కూడా కాకుండా ఓకే. వేరు వేరు రకాల ఫ్లెక్సీలు అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాస్తవానికి కోతులతోటి ఎంత ఇబ్బంది అంటే పొద్దున పాల వాళ్ళకు, స్కూల్ పిల్లలకు, మరియు పొద్దున వాకింగ్ చేసే వాళ్ళకు, లేడీస్కు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండే. ఇంట్లో ఎంత జాలీ గేట్లు పెట్టినా కానీ వాటికి జాలీ గేట్లు కూడా తీసుకొని లోపలికి వచ్చి చాలా ఇబ్బంది చేసే పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం మేము. అసలు ఎంత అంటే కాలనీకి చాలా ప్రాబ్లం అయింది. ఎనీవే ఇప్పుడు చేసిన దానికి ఒక 90% అయితే రాకుండా ఉండడం జరుగుతుంది. కానీ ఇది అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచం కాదు మొత్తం కరీంనగర్ మొత్తం కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. కాలనీ వాసులు ఏమంటున్నారు? మీకు వచ్చిన ఆలోచన వల్ల ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది ఏరియా. కాలనీ వాసులు అందరూ ఏమంటారు మిమ్మల్ని? చాలా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుండ్రు ఈ ఆలోచన బాగుందని చెప్పేసి. మా కాలనీ కాకుండా కూడా వేరే కాలనీ వాళ్ళు కూడా ఎవరైనా వస్తే కూడా ఏంది ఇంటికి ప్రతి ఒక్కటికి ఫ్లెక్సీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ అభినందిస్తుండ్రు. ఈ కార్యక్రమం మాకైతే అనుకోకుండా సక్సెస్ అయింది. దీనికి విజయవంతం అయితే అయిందని ఆలోచన చేస్తున్నాం. ఓకే. అంటే ఇక వేరే ఏరియాలో కూడా ఇట్లా పెట్టుకుంటే బెటర్ అంటారు. 100% అంటే మన ప్రయత్నం అనేది మనం చేయాలి ఏదైనా కానీ. అది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకుంటే మనం ఏం చేయలేము. అంటే ఇక్కడైతే మీ ఏరియాలో అయితే సక్సెస్ అయింది. 100% ఆలోచిస్తున్నాం సక్సెస్ అయితే అంటే ఇది. ఓకే. అంటే ఎప్పుడైనా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయా కోతులు మీద పడి? 2-3 వేరే వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది కాలనీలో కూడా. ఓకే. ఆఫీసు దాంట్లో వర్క్ చేసే వాళ్ళ మీద కూడా ప్రాబ్లం అయింది. ఓకే. చాలా ప్రాబ్లం అయింది. ఆ రోజు అయితే వాళ్ళు ఆఫీస్కి రావాలంటే కూడా భయపడ్డారు. సో మొత్తానికైతే చిరమగీతం ఆ. పాడినట్టు ఇప్పుడైతే. ఇప్పటి వరకు అయితే ఈ కార్యక్రమం చేసి గత నెల రోజులు అవుతుంది. ఓకే. నెల రోజులలో 1-2 సార్లు వచ్చి చూసి భయపడి అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే గతంలో అయితే ఇక్కడే ఉండేది. ఇక్కడే ఉండి చాలా వందలు 50 కోతులు వస్తుండే, అందరినీ భయభ్రాంతులుగా చేస్తుండే, చాలా ప్రాబ్లం చేస్తుండే. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. మొత్తానికి వాసవి కాలనీలోని కోమరవెల్లి రాజన్న గారికి వచ్చినటువంటి ఈ వినూత్న ఆలోచన వల్ల ఈ కాలనీ లోపలికి కూడా కోతులు రావడానికి చాలా భయపడుతున్నాయి. గత కొన్నాళ్ళుగా కూడా ఈ కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంట్లో పనులు చేసుకోకుండా, అదేవిధంగా ఇంట్లోకి దూరి మరి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు చెల్లాచెదరు చేయడం, అదేవిధంగా పిల్లలు ఆడుకున్న సమయంలో వాళ్ళపైన అటాక్ చేయడం లాంటివి చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఈ ఆలోచన వల్ల ఇప్పుడు కోతులు అనేవి మా ఏరియాకి రాకుండా అయినవి. అందరూ కూడా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటున్నాం అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. అయితే ఇదే విధంగా కూడా చాలా మంది ఏరియాలో కూడా కోతులు వస్తున్న సందర్భంలో ఇలాంటి ప్లాన్ కూడా మీరు కూడా వేస్తే మీ ఏరియాలోకి కూడా కోతులు వచ్చే అవకాశం లేకుండా పోలేదు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ కమాన్ నుండి. కోతుల బెడద నుండి తప్పించుకున్నటువంటి వినూత్న ఆలోచన వచ్చిన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. కానీ ఇది అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మొత్తం కరీంనగర్ మొత్తం కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.